పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పిఠాపురం నిలబడతాను. ఒకటి బాగినండి బాబాయ్. చెప్పు బాబాయ్. పిఠాపురంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విన్, పక్కా విన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు వీర అభిమానులు పక్కా ఓటేస్తారు. దట్ ఈస్ ద మై ప్రామిస్. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజలు ఓడిపోతారు, ఓటేయరని చాలా మంది అంటున్నారు. అది అబద్ధం. మనీ ఈజ్ మెనీ థింగ్, మనీ ఈజ్ మంకీ థింగ్. డబ్బు అన్ని చేస్తుంది బాబాయ్. తన దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీకు తెలియదు. నా కాళ్ళ చెప్పులు తగ్గిపోయినాయి, చెప్పులు లేవు. ఆస్తులు అమ్మేసినట్టుగా పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్మేసి మరీ నిలబడతాను కదా. అవును కదా, అందుకే గెలుస్తారండి. ఇది నా నమ్మకం, నా అభిప్రాయం. ఈ కుర్చీ తాత అభిప్రాయం అండి బాబాయ్. దమ్మొస్తుంది. నెక్స్ట్ సీఎం ఎవరు బాబాయ్? ఇప్పుడు వైసీపీ లేదా చంద్రబాబు గారి పార్టీ వస్తారు. నెక్స్ట్ సీఎం ఎవరు? ఏపీలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేసిండు. ఒకవేళ అయితే అతనే కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ కావాలి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. గెలుస్తారన్న ఈసారి? పోయినసారి ఓడిపోయింది కదా. గెలుస్తారని ఆయన హోప్స్ ఆయనకు ఉన్నాయి. ఆల్రెడీ ఏం చెప్తున్నారు, ఆయనకు ఛాన్స్ కానీ మేము ఆయనకు ఓటు ఎందుకు వేస్తాం, జగన్మోహన్ రెడ్డికే ఇస్తాం మేము ఓటు అని అంటున్నారు ఆల్రెడీ. అంటే ఈసారి గెలుస్తారా గెలవరన్నా? అక్కడ జనేమో అందరూ వైసీపీకి అని, కొందరు అది మొన్ననే పోయి వచ్చిన ఆయన అందరూ వైసీపీకి అన్నట్టు. అంటే మరి అక్కడ ఎందుకు నిలబడ్డారన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి ఏం సెంటిమెంట్ ఉందో అక్కడ. మళ్ళీ పోయినసారి ఇక్కడ నిలబడరు, అసలు అక్కడ నిలబడతాను అన్న. ఏమో ఇంకో ఈసారి నాకు ఛాన్స్ ఇస్తారేమో అని. మళ్ళీ అక్కడ పోయినసారి ఓడిపోయిన దగ్గర అక్కడ నిలబడితే బాగుండదు. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చినట్టు? మళ్ళీ ఏమైనా సెంటిమెంటా లేకుంటే ఏమైనా టీడీపీ సపోర్ట్ ఏమైనా అంటారా? టీడీపీ సపోర్ట్ అయితే బాగానే ఉంది ఆయన. అంటే వాళ్ళు ఇద్దరు కలిసే ఎస్తులు పోటీ. కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే అన్న, ఇప్పుడు సిచ్యువేషన్ ఏముందంటే అందరూ వైసీపీకి వెళ్ళి ఉన్నట్టు తెలుస్తుంది. మీరు పోయి వచ్చిన ఏమంటారు అన్న ప్రజలందరూ? అక్కడ మేము పవన్ కళ్యాణ్ డయాట్ ఫ్యాన్స్ మేము, కానీ ఓటు మాత్రం వైసీపీకి చంపుతున్నారు అక్కడ వాళ్ళే. అంటే ఈసారి కూడా కష్టం అంటానా? చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వస్తుందని మేము కళ్ళలో కూడా ఎవరు కూడా అనుకోలేము. కాంగ్రెస్ వచ్చింది. అలాగే ఒకవేళ లక్ ఉంటే కనుక ఆయన కూడా రావచ్చు, చెప్పలేము. బ్రో, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కాబట్టి ఈసారి గెలుస్తారా బ్రో? సరే, పక్కా గెలుస్తాడని అనుకుంటున్నా. గెలవాలి. ఎందుకంటే ఆయన ఇల్లులు ఆస్తులు అన్ని అమ్మేసి చాలా ప్రజలకు సేవ చేద్దాం అనుకోవచ్చు. అంటే నాకైతే ఆయన ఓపెన్ చెప్పంటే అసలు ఆయన అభిమానం కాదు, ఏమి కాదు. ఒకటి ఆయన ఏదో మంచి చేయాలని వస్తున్నాడు. దాన్ని మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. అందరికి ఒక ఛాన్స్ ఇస్తాం, ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ కదా. నా ఒపీనియన్. కన్ఫర్మ్ గెలుస్తాడని అనుకుంటున్నా. కానీ ఒక్క మాట, ఫ్యాన్స్ అనవసరంగా దేవుడు అని చెప్తున్నాడు. ఒక్క నా కొడుకు ఓపెన్ చెప్తున్నా, ఒక్క నా కొడుకు ఓటేయడంలే. ఓటేయండి రా అని అనవసరంగా రోడ్డు మీదకి వదులుతున్నారా మీరు? ఓటేసి నువ్వు పక్క పవన్ కళ్యాణ్ ఫైన్ అని అప్పుడెప్పు నేను ఒప్పుకుంటా. ఊరికి అనవసరంగా దేవుడు ఆయన రోడ్లో పాడేస్తున్నారు. ఎందుకులా మీరు ఊరికే మాట్లాడతారు? ఖచ్చితంగా ఈసారి గెలుస్తాడు, కన్ఫర్మ్ గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. అండ్ ఇంకోటి మాదాపూర్లో ఆస్తి అమ్మేసిన 21 సీట్లు అని చెప్తున్నారు. అరే అట్లీస్ట్ ఆయన అదన్నా ఉన్నాయి. ఇప్పుడు ఆయన పార్టీ నిలబడాలంటే అదన్నా ఉన్నాయి. దానికి కూడా మీరు సరే మీ ఇంట్లోంచి డబ్బులు ఇస్తున్నారు, ఎవరైనా ఎవరు ఇవ్వట్లేదు కదా. ఆయన ఆస్తులు అమ్మి రోడ్లో అంటే తప్పుగా అనుకోకండి ఫ్యాన్స్, ఆయన అన్ని అమ్మేసి ప్రజలకి మేలు చేయాలని వస్తున్నారు. ఓకే, అది చూడండి. సినిమాలు చూసుకోమని రాజకీయాలు ఎందుకని అంటున్నారు. అదే చేసుకుంటే ఇప్పుడు మన రైతులకి మొన్న ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అవన్నీ ఎవరు ఇస్తారు? ఇప్పుడున్న పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇచ్చారు? ఒక్కరన్నా? ఆస్తి అమ్మేసిన రియల్ అయినా బ్రో. మాదాపూర్లో ఇల్లు అమ్మేసిన చాలా మంది అంటున్నారు. కానీ అమ్ముతాడు బ్రో. ఎందుకంటే ఆయన జనాల కోసం ఏదైనా చేస్తారు బ్రో. జనాల కోసం ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. అండ్ ఈసారి నా ఓటు కన్ఫర్మ్ గా సైకిల్ అండ్ అది అంటే రెండు ఒకటే కాబట్టి గెలుస్తాడు. ఈసారి ప్లీజ్ దయచేసి ఫ్యాన్స్ ఊరికే దేవుడు అనకుండా మీకు దండం పెడతా, ఓటేసి మాట్లాడండి. ఇది మాత్రం నా రిక్వెస్ట్. ఇది ఆయన ఇంకా రోడ్డు మీద మాత్రం తేవద్దండి. కన్ఫర్మ్ గా ఓటేయండి ప్లీజ్.